అతను మోస్ట్ కర్నింగ్. చంద్రబాబు అనేవాడు ఎన్టీ రామారావు దగ్గర కర్నింగ్ వాళ్ళకి కర్నింగే. డైరెక్ట్గా ఎప్పుడు ఫైట్ చేయడానికి గెలవడం అతను లైఫ్ లేదు. ఎన్ని కోట్లు ఉండొస్తాడు, అంతా కోటేశ్వర్లే, కానీ గెలవడం డైరెక్ట్ రాలేదు. పోయినసారి ఏమైంది, 23 సీట్లు వచ్చింది. నెక్స్ట్ ఎందుకు రాలేదు, ఇలా ఎందుకు కలుపుకున్నాడు? నీకు అమరావతిలో అక్కడ పెట్టి వరకు ముందు అడ్వాన్స్గా చెప్పేశాం, కొన్నారు. ఆ సైట్ శ్రీకృష్ణ కమిటీ ఆ సైట్ పని చేయదు అని తీర్మానం చేసి పంపించేసింది. గుంటూరులో కట్టుకో, అక్కడ కట్టుకో, ఇక్కడ కట్టుకోమని చెప్పారు. కానీ అదే కావాలని కూర్చున్నాడు. మధ్యలో జగన్ వచ్చాడు, అది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదంతా చూసాం, నిన్న కూడా చూసేసాం. అదంతా మునిగిపోతుంది. మునిగిపోతే అంటే పాచేస్తా అంటే ఏం చేద్దాం? నీకు అధికారం మాట్లాడుతున్నారా? ఎవరో పాచేస్తారు చెప్పండి, అందరూ పాచేస్తా? మునిగిపోయింది కదా, చేయలే కదా, అందరూ దేశంలో మునిగి ఆల్రెడీ మునిగింది. నువ్వు భాష మాట్లాడతావు. పైపేసేది లడ్డు గురించి మాట్లాడాడు. సో మోడీ గారికి ఆయన లెటర్ పెట్టాడు, అయ్యా అది అవసరం లేదు అని. మరి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? సీనట్టి ఇన్ని ఇబ్బంది పెడతాం కాదండి. ఆ లడ్డు ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుంది అంటారా జంతువుల్లోనే? లేదండి అవకాశం లేదండి. అది అందరూ పరీక్ష చేస్తారంటే బోల్డ్ మంది పరీక్ష చేస్తారు. అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ ముగ్గురు ఆ ల్యాబ్లో ఈ ల్యాబ్లో మొత్తం అయినాకే అది ఓపెన్ అవుతుంది. ఎప్పుడు తరతరాలు వస్తానే కంటిన్యూషను. దేవుడి నైవేద్యాన్ని ఎవరు ఒప్పుకోరు. కాకపోతే ఈయన ఎందుకు మాట్లాడేది తెలీదు. ఈయన పరిపాలనే ఆయన ముందే ప్రభుత్వ పరిపాలన ఆయన రిజైన్ చేశాడు. మరి ఈయనకి ఎక్కడి నుంచి కలిసి వచ్చింది? నువ్వు నియమించి మనిషిగా అక్కడ ఆయన పెట్టుకున్న మనిషిని ఎందుకు వచ్చింది కలిసి? అది కరెక్ట్ కాదు ఆయన చేసేది. ఈ జనానికి ఇంటర్లా జనం కంటిన్యూషన్ ఫాలో అవుతులే, అది బ్యాడ్ లక్. ఈ ఇండియా కూడా ధైర్యం, అది కంటిన్యూషన్ ఫాలో అవుతలేదు. ఇవాళ చెప్పాం, మామూలు చెప్పాం, ఇదాన్ని వెళ్ళిపోతున్నారు. అక్కడ తప్పిపోతుంది. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఎప్పుడో జూలైలో రిపోర్ట్ వస్తే ఇప్పుడు అడగటం ఏంటని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అవును అన్నారండి, అది అడిగారు. అన్ని అడిగితే దుర్పి వెళ్ళిపోతాడుగా, వెళ్ళిపోతాడు. దానికి కౌంటర్ ఇంకోటి వేసుకుంటున్నాడు, కానీ రాంగ్ డైవర్ట్ చేస్తాడు సబ్జెక్ట్ని రాంగ్ డైవర్ట్ చేసుకుంటూ పోతాడు ఇప్పుడు వరకు. అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఇచ్చిన పథకాలు అమలు చేయకుండా ఉండటం కోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజమేనంటారా? అవును, కరెక్ట్. అది తప్పే, కరెక్టే. నువ్వు ఎప్పుడు రాంగ్ డైవర్ట్ చేస్తావు, నీకు అవసరంలా. పైపెత్తు రాష్ట్రం దివాలెత్తింది, అయిపోయింది, ఆరిపోయింది అని నువ్వే అన్నావు. మరి నేను అన్ని ఆయన సాధ్యపడితే ఇస్తానికి ఇంత అమౌంట్ ఇంత ఇస్తాను అని ఆయన చెబుతున్నాడు. 1-10 సార్లు చెప్పాడు. టీవీలో మోగుతానే ఉండాలి. నేను అది చేస్తా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఈ పెద్దలు ఏం చేశారు? పెద్దలు పెద్దగా ఇది అవ్వాలా, కానీ ఏదో జరిగిపోయింది, ఏదో అన్యాయం జరిగిపోయింది. అది ఇప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు ఈయన అమెరికా వెళ్ళాడు. ఎవరో చంద్రబాబు కంప్యూటర్ బాగా చేశారా అని కనిపిస్తే వెళ్ళాడు. అప్పుడు సొంతంగా కంప్యూటర్ దగ్గర 3 రోజులు కూర్చుని చేసుకొచ్చాడు. తర్వాత ఏమైంది మాకైతే తెలియదు అనుకోండి. ఇప్పుడు ఆ కంప్యూటర్ గురించే మాట్లాడుతున్నారు మళ్ళీ. అది ఎందుకు జరిగింది, ఎట్లా ఇది పడింది, అది సొంతంగా తెలుసుకొచ్చాడు. వీడు గ్రహించరా. ఇప్పుడు తప్పు ఒప్పు రైట్ లెఫ్ట్ 2 ఉంటాయి. ఇది ఏముంటుంది, ఏదేమో గెలుస్తా అంటున్నాడు. పరిస్థితి అది ఒకటి. పవన్ కళ్యాణ్ గాలిలో తగిలింది. పవన్ కళ్యాణ్ 10 సార్లు రిపీట్ చేస్తాం, తప్పు వచ్చింది. ఇసుక పుట్టి జనం కొంత డైవర్ట్ చేశారు. ఆశ పుట్టించాడు, 3 సెంట్లు ఇస్తాం, నేను మారాను, నేను 2 సెంట్లు ఇస్తా టౌన్లో, ఇంతకంటే ఇస్తాయి అన్నాడు. మొత్తం ఆపేశాడు. ఏం చేయడు ఆయన వల్ల ఏం కాదు. అమరావతి పూర్తి అవ్వదు. అమరావతి పూర్తి చేయడమే మా లక్ష్యం అంటున్నారు కదా. మరి అంటున్నాడండి, అవరు ఆయన వల్ల కాదు. నీకు వరల్డ్ బ్యాంకు నీకు అప్పు ఇవ్వదు, ఆ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చారు, ఆ సైట్ పని చేయదు, నీకు ఎట్లా అప్పు ఇస్తారు? దానికి ఎవరు బాధ్యుడు? పైపెచ్చు 110 అడుగులు వెళ్తే కానీ పిల్లలు నిలబడతాయి. 110 అడుగులు వెళ్తే పిల్లలు నిలబడతాయి. ఇదేమంటాడంటే ఒక పిల్ల వేసి ఇట్లా పోటీ పెడతాను అంటాడు. అది ఎంతవరకు ఇది అవుతుంది, వర్కౌట్ అవుతుంది? ఇవన్నీ తెలుసు, వాళ్ళకే తెలుసు, వీళ్ళకి తెలుసు. కాకపోతే అక్కడ వాళ్ళ దినాన్ని మొత్తం ఇరుక్కుపోయారు. ఆయన పరిపాలనలో దినమాని అక్కడ ఇరుక్కుపోయారు. 6 నెలల ముందే అక్కడ పెడదామని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, ఎన్ని చూసుకున్నారు, అటు ఉండిపోయాడు. అక్కడ పెట్టుబడి పెట్టారు, అటు వదిలేసుకోవాలి, రికవర్ చేసుకోవాలి. ఆ రికవర్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అది
ఈ రోజు కూడా వరద బాధితులకి నష్టపరిహారం కింద ప్రభుత్వం కూడా వాళ్ళ అకౌంట్లోకి నేరుగా 25,000 రూపాయలు అందించడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎవరు సార్ ఏం చేయదు, అంతా కనిపించేస్తాడు. అసలు అది ఎవరికి ఎంత అమౌంట్ ఇస్తాడు, ఎంత ఇస్తాడు, ఎంత సంతాలు వచ్చినాయి, ఆ డబ్బు ఎంత ఏమైపోయింది, ఏం చేశావు ఆ డబ్బుని? ఇప్పుడు కేంద్రం వచ్చింది, ఏది తీసుకొచ్చావు, ఏం చేసావు? ఇప్పుడు దాదాపు 50 కోట్లు ఎంతో 50 కోట్లు వచ్చినట్టుంది. సీఎం రిలీఫ్ కింద 400 కోట్లు వచ్చాయి, చరిత్రలో ఎప్పుడూ రాలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. ఆయన చెప్పుకుంటాడు సార్, చెప్పుండే సెల్ఫ్ కోచింగ్ కొట్టుకుంటాడు, సెల్ఫ్ కోచింగ్ బెమ్మాన్ని కొట్టుకుంటాడు, సమస్య లేదు. ఆయన ఏమీ చేయలేడు. కాకపోతే ఆ ముందు అమరావతిని ఏదో అనిపించుకుని 4 రూపాయలు చేసి పంచుకోవాలి, దాన్ని ఉరుసుకోవాలి అంతే, అంతకంటే ఏం చేయడు. అది పోలవరం పూర్తి అవ్వదు. అది దాని పేరేంటి, స్టీల్ ప్యాంట్. స్టీల్ ప్యాంటు ఈయన కన్ సైకిల్లో ఉంది. స్టీల్ ప్యాంట్ అనేది చంద్రబాబు కన్ సైకిల్లో ఉంది. వాళ్ళ దినామీ పేరుతో వస్తుంది అవసరం అయితే, అట్లా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అది పైకి అంటే ఎన్నికల ప్రచారాల్లో స్టీల్ ప్యాంట్ని ప్రైవేట్ కారం కాకుండా చూస్తామని మాట ఇచ్చారు కదా. ఇద్దరు ఇచ్చారు, ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇచ్చారు, కానీ అదేం చేయలేడు, ఆయన చేయడు. ఇప్పుడు పోలీసులతో ఊళ్ళో పగల కొట్టిస్తున్నాడు. మరి జగన్మోహన్ పిల్లలు పోలీసులు ఎవరు పంపిస్తారా, వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అట్టాగే. ఈయన ద్వారా ఈయన పోయాడు. మేము కొంటాం బాబు, కొంత ఏరియా అమ్మేసి మనమే పరిపాలించుకుందాం జగన్మోహన్ మాట ఇచ్చాడు. అది ఈర్పడలా, సాధ్యపడలా, అట్లా పెండింగ్ పెట్టారు. పోలీసులను పంపిస్తున్నాడు, వాళ్ళు పోలీసులు పంపిస్తున్నాడు, లేకపోతున్నాడు, దినా గొడవ చేస్తున్నాడు. ఆయన వల్ల అవి ఏం చేయడు, ఇట్లాగే ఉంటుంది అంతే. పైపెచ్చు అమ్మఒడి బొమ్మఒడి అన్నీ ఆపేశాడు. వాళ్ళందరూ వేస్తున్నారు, స్కూల్ ఫీజులు కడతాలా. వాళ్ళు ఏమైపోతారు, మధ్యతరగతుడు పేదవాడు ఉండాలి, చదవాలి కదా. చదువు లేకపోతే మురుకుల్లాగా అయిపోతాం కదా. చదువు ఉండే కొంచెం జ్ఞానం పెరుగుతుంది మనిషికి, ఎంతో కొంత డెవలప్ అవుతాడు. చదువు లేక ఇన్ని బాధ మన ఇండియాకి. చదువు ఉండి బ్రహ్మాండం డెవలప్ అయ్యేవాళ్ళు, ఎప్పుడో అయ్యేవాళ్ళు. ఆర్థికంగా ఇండియా ఉంది, పెద్ద దేశం, ఏం చేయలేకపోయింది గవర్నమెంట్. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు అట్లాగే సాంతం ఏదో గాలి కుదిరేసింది. అట్టప్పుడు జగన్ వచ్చే లైన్లో పెట్టాడు. ఆ పెట్టిన దాన్ని మళ్ళీ ఇవన్నీ ఆపేశాడు. ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యేది. మెడికల్ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పడుకున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ పడుకున్నాయి. ఇవాళ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ఏమీ లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళు. అది ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని కూడా నిలిపివేయటం జరిగింది. ఆపేశాడు. నేను రన్నింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ దాని మీద ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈలోపు ప్రభుత్వం మారింది. నాకు 2 నెలలు టైం ఇచ్చారు. ఈ మెడిసిన్ వాడరా, ఆపరేషన్ చేసేద్దాం అన్నారు. వెళ్ళా, ఆరోగ్యశ్రీ లేదన్నారు. అదేంటంటే దాని మీద అన్నీ ముఖ్య సమాధానం లేదు, అదేం మాట్లాడలేదు డాక్టర్స్. లేదు సరే బయటకు వచ్చినాక, సరే మీ ఊరు ఎమ్మెల్యే ఎవరైనా పట్టుకోయా వెళ్ళి అన్నారు. అక్కడికి వెళ్తే పలానా హాస్పిటల్కి వెళ్ళి పని చేస్తా అన్నారు. పని చేస్తాను సార్, పాలన విదేశాన్ని చేసేదే ఉన్నాయి. అక్కడికి వాళ్ళకి అనుకున్న హాస్పిటల్కి వెళ్ళిపోయా. అక్కడ పని చేస్తాను ఆరోగ్యశ్రీ. కొన్నిసార్లు పని చేస్తా, కొన్నిసార్లు పని చేస్తా. అది మరి 3 సెంట్లు ఇల్లు స్థలం ఇస్తా అన్నాడు పల్లెటూరులో. టౌన్లో 2 సెంట్లు అన్నాడు. మరి ఇది ఏ స్థాయిలో ఇస్తారో తెలీదు, ఏ స్థాయి ఇల్లు కట్టారో తెలీదు. 4 లక్షలు, అది 2.5 ఇల్లు, 1.5 వేసుకుని 4 లక్షలు అంటాడు. 4 స్టేర్లు వేస్తాడు, 3 స్టేర్లు వేస్తాడు తెలీదు. అది ఎంతవరకు కొనసాగుతుందో తెలీదు. అసంభవం, చేయడు, ఇష్టం ఉండదు, అయిష్టంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అంతే, ఆ స్వభావం అంతే, వాళ్ళ స్వభావం అంతే. బాబు స్వభావం 50 రూపాయలు అలవాటు చేసింది ఆయనే, ఓటుకి 50 రూపాయలు అలవాటు చేసింది ఆయనే. ఎన్టీ రామారావు పడగొట్టి సెకండ్ టైం వచ్చేసరికి ఓటుకి 50 రూపాయలు అలవాటు చేశాడు. ఆ 50 కాంగ్రెస్ ఇవ్వని ఎలా ఈయన ఇచ్చుకుంటూ వచ్చాడు. రెండోసారి సీఎం అయ్యాడు. సరే మూడోసారి పోయాడు రాజశేఖర రెడ్డి వచ్చినాక. ఆ తర్వాత ప్రభుత్వం అయిపోయింది, వాళ్ళు కొట్టుకున్నారు. అది పరిస్థితి. రైట్.